లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందచేసి వారికి అండగా నిలుస్తున్నామని సొసైటీ గౌరవ అధ్యక్షుడు డి ప్రేమకుమార్ తెలిపారు. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్ సూర్య టవర్స్ వద్ద ఉన్న లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయంలో 10 మంది హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చౌక ధరల దుకాణదారుల సంఘం అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు, సొసైటీ సెక్రటరీ సిహెచ్వి రాఘవ, వైస్ ప్రెసిడెంట్ డి శరణ్య, సభ్యులు నాగరాజు, ఘడేపూడి ఎంపీటీసీ పైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక 4 years నుంచి ఎవ్రీ మంత్ హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాము. దానికి సహకరించిన స్నేహితులు, బంధువులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇట్లా రెగ్యులర్గా ఒక 4-5 years నుంచి అట్లా ఇస్తున్నాము. ఇంకెవరన్నా కూడా ఇట్లా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము కార్యక్రమాలు రన్ చేస్తున్నాం. మాకు ఎవరైనా సహకరించే వాళ్ళు సంప్రదించి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. మా సొసైటీ తరఫున ఈ ఒక ప్రోగ్రామే కాకుండా చాలా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మొక్కలు నాటడం, వాటిని డెవలప్ చేసేంత వరకు ట్రీ గార్డ్స్ పెట్టి వాటరింగ్ చేసి డెవలప్ అయ్యేంత వరకు మెయింటైన్ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మట్టి బొమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫ్రీగా. తర్వాత ఇంకా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తెలుసుకొని చేయగలిగినంత వరకు హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఐఆర్టీ సెంటర్లో వాళ్ళు చలివేంద్రం కావాలన్నప్పుడల్లా సమ్మర్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఇట్లా బొమ్మరిల్లులో వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళకి బట్టలు కుట్టించి మన ఎస్పీ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయించాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ కోటయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు, వారి స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఈ ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేశారు 12 సంవత్సరాల క్రితం. దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి బాధితులు ఎవరైనా అటు ఎయిడ్స్ కావచ్చు, లేదంటే కుష్టి వ్యాధి కావచ్చు, లేదా భేదాది భేదలు కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా సహాయం అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళే ఎతికి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదో శక్తిగా మేము కొంత ఏదో ఉడతా వ్యక్తిగా సహాయం అందిస్తున్నాం. మా పిల్లలు, మా మనవాళ్ళు, మనవరాళ్ళ యొక్క బర్త్డే సందర్భంలో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం. దాంట్లో ఈయన రాఘవరావు అని మాకు ముఖ్యమైనటువంటి స్నేహితుడు. వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా మా అధికారి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన గుర్తుగా వాళ్ళ కుమారుడు ఈ ట్రస్ట్ని పెట్టేసి వాటి ఫ్రెండ్ కొంతమందితోటి ఇదంతా కూడా నెరవేరుస్తున్నారు. దీన్ని ముందు బాగా డెవలప్ చేసి అనేక మందికి అనేక రకాలైన సహాయ సహకారాలు అందించగలరని, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి
సోదరిమణులు ఎందుకు ఎలా ఎప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు. కొన్ని క్షణావేశంలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. మీరు మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ పక్కన వారికి ఎవరెవరైతే ఉన్నారో మీరు దీన్ని చేసిన దానివల్ల ఏమి నష్టపోయారో అవన్నీ నివారణ చేసి వాళ్ళందరినీ కూడా మేల్కొల్పుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రాఘరావు గారికి, వారి స్నేహితులకి, వాళ్ళ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపు.